తారాస్థాయికి చేరుకుంటున్న చైన్ స్నాచింగ్లు రోజు ఏదో ఒక ప్రదేశంలో ఘటనలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్పేటలోని ఎల్లమ్మ కాలనీలో రంగమ్మ అనే వృద్ధురాలు తన ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చి ఆ మెడలో ఉన్న 6 తులాల పుస్తెల తాడును లాక్కెళ్లాడు. భయంతో ఆ మహిళ అరవటంతో చుట్టుపక్కల వారు దొంగని వెంబడించారు. దీంతో తన బైక్ ని అక్కడే వదిలి చైన్ స్నాచర్ పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మెదక్ జిల్లాలో ఏదైతే చైన్ స్నాచింగ్ జరిగిందో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ విధంగా ఉన్నాయి. రత్న, ఉదయం ఇప్పుడు ఎల్ఐ కాలనీలో మాత్రము రంగం అనే మహిళ, వృద్ధ మహిళ మాత్రం ఉదయం 7-7:30 సమయంలో ఆమె ఇంటి బయట పనులు చేసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అక్కడికి వచ్చి కిరాణా షాప్ ఇంకా తెరవలేదు వాళ్ళని చెప్పి అడిగి ఆమెను మాట్లాడే సమయంలోనే 6.5 తులాల అంటే దాదాపు 6.5 తులాల గోల్డ్ మాత్రం చైన్ స్నాచింగ్ తీసుకుని ఆమె బలవంతంగా ఆమె నుంచి మెడల నుంచి గుంజితే కూడా ఆమెకు కొంత గాయాలైనట్టు తెలుస్తుంది. పోలీసులు మాత్రం అక్కడికి వెళ్లి మాత్రం విచారణ వివరాలు కనుక్కుంటున్నారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను కూడా ఫుటేజ్ ను పరిశీలించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో దొంగ తెంపుకోమనే సమయంలో భయాందోళనతో బయటకు పరుగులు పెడుతుంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కూడా ఆయన బండి స్కిడ్ అయిపోయి అక్కడ ఒక బస్కు అంటే స్కూల్ బస్ వస్తుంది. ఆ సమయంలో స్కూల్ బస్ కూడా ఢీకొనడం జరిగింది. దాంతో పాటు అతను బండి విడిచిపెట్టి పారిపోయాడు. ఆ తర్వాత కూడా తను పట్టుకునే ప్రయత్నంలో మాత్రం తూకానికి సంబంధించిన పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బండి నెంబర్ ఆధారంగా కూడా నిందితులు దొంగను పట్టుకునే ప్రయత్నంలో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడైతే రంగం అనే మహిళ మాత్రం మెడల నుంచి తీసుకుపోయిన మీరు మాత్రము సుమారు 6 లక్షల వరకు బంగారం ఎత్తుకెళ్లినట్లు మాత్రం పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. రత్న, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. పండుగ ఎందుకు సెలవు ఇస్తారేమో అనుకున్నాం. ఇయ్యలేరు, మా పిల్లలు ఇప్పుడు